వీఆర్కే డైట్లో ఉదయము సాయంత్రము నేను ఫుడ్ అయితే ఇలా ప్రిపేర్ చేసుకుంటున్నాను. హాయ్ అండి. వీఆర్కే గారి డైట్లో ఇది నేను ఎన్నో రోజు అంటే దాదాపు 1.5 మంత్ అయిందండి. కరెక్ట్గా నాకు డే గుర్తులేదు. ఈరోజు నేను చికెను అలానే దోసకాయ కూర చేసుకుంటున్నానండి. కొద్దిగా చికెన్ ఒక 50 గ్రామ్ ఉండిద్దేమో. దాంట్లోకి నెయ్యి కానీ కొబ్బరి నూనె కానీ బటర్ కదా, బటర్ అయితే తీసుకున్నానండి. అలానే ఒక దోసకాయ ఒక 70% దోసకాయని చిన్న చిన్న ముక్కలుగా చేసుకున్నాను. అలానే ఫ్లేవర్ మనకి కారం సరిపడంత పచ్చిమిరకాయలండి. అలానే సగం ఉల్లిపాయని తీసుకున్నాను. సగం ఉల్లిపాయ ఇంకా వెజ్ కూరలో కానీ పక్కన పెట్టుకున్నాను. అలానే మనకి కొంచెం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అండి, ఎందుకంటే నాన్ వెజ్ కదా. అలానే మనకి పసుపు, కారం, గరం మసాలా, ధనియాల పొడి, జీలకర్ర పొడి, పొడులు మన ఇంట్లో కొట్టినవి ఏవైనా వేసుకోవచ్చండి. అలానే సరిపడంత ఉప్పు ఉంటే కరివేపాకు, కొత్తిమీర కూడా తీసుకోవచ్చు. నా దగ్గర అవి లేవండి. సో నేను ఈరోజు బటర్తోనే చేస్తున్నాను. బటర్ కానీ, నెయ్యి కానీ, కొబ్బరి నూనె కానీ ఈ మూడిటితో మనం కూరలు చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ నేను బటర్ అయితే వాడుతున్నాను. సరిపడంత బటర్ వేసుకోవాలి. మనకి నాన్ వెజ్ అనేది లేడీస్ 250 గ్రామ్ పర్ డే తీసుకోవచ్చండి. ఖచ్చితంగా నాన్ వెజ్ తీసుకున్నప్పుడు వెజ్ కర్రీ మాత్రం కంపల్సరీ తీసుకోవాలి. వెజ్ కర్రీ మన ఇష్టం అని ఎన్ని కర్రీస్ అయినా తినొచ్చు. నాన్ వెజ్కి మాత్రం లిమిట్ ఉండిద్ది అనమాట. లేడీస్కి ఏమో 250, జెంట్స్కి ఏమో 300 గ్రామ్స్. కొంచెం బటర్ కరిగిన తర్వాత ఉల్లిపాయనైతే వేసుకున్నాను. సో మనం ఫ్లేవర్ కోసం మనము ఏదైనా వేసుకోవచ్చండి. నాకు తగ్గట్టుగా నేను వండుకుంటున్నాను అనమాట. ఉల్లిపాయలు మరీ ఎర్రగా వేగినాయి అనుకోండి, ఆ బటర్ మొత్తం పీల్చేసేది కాబట్టి కొంచెం ఎర్రగా వచ్చేంత వరకు వేయించుకుంటే సరిపోయిద్ది. ఎందుకంటే ఇక్కడ మనకు నూనె లేదు కదా, గమ్మున ఉల్లిపాయలు మొత్తం పీల్చేసిద్దండి, వేగవు కదా. ఇక్కడ నేను అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా వేసుకున్నాను. ఇంకా మనం చికెన్లోకి ఆకుకూరలు వేసుకోవచ్చు, కూరగాయలు వేసుకోవచ్చు, ఏదైనా వేసుకోవచ్చు అండి. నేను ఒక 1/2 కేజీని ఒక 3 రోజులు అలా ఏదన్నా వేసుకొని తింటానన్నమాట. సో రోజు చికెన్ అంటే కష్టం కదా, అంటే మాకు కష్టం అండి, అంత స్తోమత అసలు మాకు లేదు. కాకపోతే నేను డైట్లో ఉన్నాను కాబట్టి ఇలా అయితే కొద్దిగా నిన్న సండే కదా చికెన్ తీసుకొచ్చారనమాట. ఇంట్లో వండంగా కొద్దిగా మిగిలింది, అలాగే 4 ముక్కలు వేసుకున్నానండి. ఇంకా కొంచెం అయితే ఆ మసాలా పట్టిందాకా ఉంచుతున్నాను. చూసారు కదా, మనం ఆల్రెడీ కుక్కర్లోనే వేసుకుంటాం కాబట్టి మరీ ఉడక అవసరం లేదండి. ఆల్రెడీ మాడిపోతుంది, చూసారు కదా, అంటే ఆయిల్ లేదు కదండి, అందువలన అనమాట. దోసకాయ అలానే పచ్చిమిరకాయలు కూడా వేసేసుకున్నాను. దోసకాయలో మనకి పొటాషియం ఉండిద్దండి, డైట్లో చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎందుకంటే మనం సోడియం పొటాషియం క్లోరైడ్ బ్యాలెన్స్కి మంచిగా పనికి వచ్చిద్ది అనమాట దోసకాయ. ఉప్పు వేసుకుంటున్నాను. అలానే మన ఇంట్లో కరివేపాకు వేసుకోవచ్చండి. నాకు కరివేపాకు అయిపోయింది. ఆ కరివేపాకు ఆకుకూరల బండి అతనేమో లేడనమాట. సో ఆయన వచ్చినప్పుడు ఆకుకూరలన్నీ తెచ్చుకోవాలి. ఒకసారి అంతా కలిపానండి, ఎందుకంటే ఇక్కడ మనకి చికెన్లో వాటర్ వస్తాయి, అలానే దోసకాయలో కూడా వాటర్ వస్తాయి కాబట్టి ఇంకొంచెం వేసుకుంటే సరిపోయిద్ది. ఇప్పుడు కారం, పసుపు అన్నీ వేసుకుంటున్నానండి. వేసుకొని అన్నీ కూడా బాగా కలిసేటట్లుగా కలుపుకుంటున్నాను. ఇక్కడ నాకు కుక్కర్ అప్పుడప్పుడు మాడిపోయిద్దండి, కానీ మీరేమనుకోకండి, ఎందుకంటే నేను ఆయిల్స్ చేయట్లేదు కదా, కొంచెం మాడుతూ ఉండిద్దండి. సో ఒక్క నిమిషం అలా పెట్టుకొని మూత తీసాను అనమాట. ఎందుకంటే కొంచెం మరీ చికెన్ చప్పచప్పగా ఉంటుందండి, మధ్యలో అసలు చికెన్కి మసాలాలు ఏం తగలట్లేదు, అందుకని మూత పెట్టాను అనమాట. ఇప్పుడు జస్ట్ కొద్దిగానండి, కొద్దిగా నీళ్ళు పోసుకుంటున్నాను. ఇంకా ఒక 5 or 6 విజిల్స్ వచ్చేంత వరకు ఉంటే మనకి కూర అయితే రెడీ అయిపోద్దండి. ఇలా మనం నాన్ వెజ్లో ఏదైనా తినవచ్చండి, మటన్, చికెన్, ఫిష్ మన ఇష్టం అనమాట. ఎన్నైనా తినవచ్చు, అన్లిమిటెడ్గా తినవచ్చు మనము. కాకపోతే క్వాంటిటీలు 250 గ్రామే తీసుకోవాలన్నమాట. చికెన్ అయితే అయిపోయిందండి, 3 విజిల్స్ వచ్చేసింది అనమాట, 5 విజిల్స్ తర్వాత బీరకాయని తీసుకున్నానండి. నాకు ఎంత కావాలో అంత చిన్న చిన్న ముక్కలుగా చేసుకున్నాను. ఆ సగం ఉల్లిపాయను కూడా కట్ చేసుకున్నాను. అలానే పచ్చిమిరకాయ తీసుకున్నాను. అలానే ఉప్పు, కారం, పసుపు ఉంటే కొత్తిమీర, కరివేపాకు, ఇది కూడా నేను బటర్తోనే చేస్తున్నాను.
చికెన్ అయిపోయిందండి. 5 విజిల్స్ వచ్చిన తర్వాత పక్కన కప్పులో పెట్టాను. ఇప్పుడు వచ్చేసి కుక్కర్ చూసారు కదండి ఎలా మాడిపోయిందో. తగినంత బటర్ వేసుకుంటున్నాను. కొంచెం బటర్ కరిగిన తర్వాత మనం మామూలుగా కూరలు వండుకోవాలంటే కొంచెం ఆవాలు జీలకర్ర వేసుకుంటాం కదండి, అలానే నేను కూడా ఇక్కడ వేసాను. సో ఎందుకంటే మనకి ఇది ఇది బీరకాయ కూడా త్వరగా ఉడికిపోయిద్దండి. మనం ఏంటంటే పాలు కూడా పోసుకోవచ్చు అనమాట. మనకి ఇక్కడ నా దగ్గర పాలు లేవండి. మనం డైరెక్ట్గా పాలు తాగకూడదు, కానీ ఇలా కూరల్లో వేసుకొని అయితే పాలు తాగొచ్చు అనమాట విఆర్కే గారి డైట్లో. సో ఉల్లిపాయలు కూడా వేసానండి. ఉల్లిపాయలు సేమ్ అండి, కొంచెం వేగితే సరిపోయిద్ది. ప్రతి ఒక్కరు కూడా నన్ను మీ వెయిట్ ఎంత చెప్పండి అనేసి అడుగుతున్నారండి. నేను ప్రతి వీడియోలో కూడా చెప్తున్నాను, నేను వెయిట్ కోసం కాదండి. వీరమాచినేని సార్ డైట్ అనేది మనం డయాబెటిక్, అలానే షుగరు, థైరాయిడ్ కోసం చేస్తారు, బీపీ థైరాయిడ్ కోసం. దీంట్లో నేను ఒక ప్రాబ్లం కోసం అయితే చేస్తున్నానండి. నా టార్గెట్ వచ్చేసి 3 మంత్స్ అనమాట. 3 మంత్స్ తర్వాతే నేను చెక్ చేసుకుంటాను. మనకి దాంతోపాటు ఈ వెయిట్ లాస్ కూడా అవుతారండి. సో నేను అది చెప్పక నేను వెయిట్ లాస్ అంటున్న వలన కొంచెం కన్ఫ్యూజ్ అయ్యి మీరు ఎంత వెయిట్ తగ్గారో అడగమంటున్నారు. సో నేను 3 మంత్స్ అండి, ఇంకా నాకు 1.5 మంత్ ఉందన్నమాట. అప్పుడే నేను అన్నీ చెక్ చేసుకుంటాను. ఇంకా బీరకాయలు కూడా వేసుకొని బాగా కలిపిన తర్వాత మూత పెట్టి ఒక 2 నిమిషాలు ఉప్పు వేసుకుంటే ఆల్రెడీ ఊరికనే వాటర్ వచ్చేస్తాయండి. తర్వాత పసుపు కారం అన్నీ వేసుకొని కొంచెం నీళ్ళు పోసుకొని ఒక్క విజిల్ వస్తే అయిపోయిద్దండి. ఉంటే పాలు కూడా పోసుకోవచ్చు అనమాట. సో ఈరోజు ఉదయం అండి 10-10:30 కల్లా తినేసేయాలన్నమాట. చూసారు కదండి, చికెన్ కూర అనమాట 1/2 కప్ వచ్చింది. అలానే బీరకాయ కూర కొద్దిగా వచ్చిందండి, ఈక్వల్గా ఉన్నాయి చూసారు కదా. అలానే కొంచెం దోసకాయ మిగిలిందండి, ఆ దోసకాయ కూడా తినేస్తాను. గుమ్మడి గింజలు, పుచ్చగింజలు, పొద్దుతిరుగుడు గింజలు, క్యారెట్, అలానే కీర అనమాట. కీర ఎన్నైనా తినొచ్చు. ఇది ఉదయం అండి. ఇంకా ఈవినింగ్ వచ్చేసి నేను సింపుల్గా చేసుకుంటానండి. ఈవినింగ్ నాకు టైం ఉండదు అనమాట ఎక్కువ. సో ఎగ్స్, ఎందుకంటే మనకి 0 to 6 ఎగ్స్ తినాలి, బట్టి ఈవినింగ్ నేను ఎగ్స్ తింటానండి. బాయిల్ చేసుకొని నేను ఆమ్లెట్ వేసుకొని ఈజీగా అయిపోయింది కదా. సో కొంచెం నీళ్ళు తీసుకొని ఉప్పు కళ్ళు వేసుకొని కరిగిందాక ఉండి మన ఇష్టం అండి, అన్నీ వేసుకోవచ్చు. దీంట్లో కూడా ఉల్లిపాయని అడ్జస్ట్ చేసుకొని వేసుకోవచ్చు, కరివేపాకు, కొత్తిమీర ఎన్నైనా వేసుకోవచ్చు అండి. దీంట్లో మసాలాలు అన్నీ వేసుకోవచ్చు, కానీ నేను ఉప్పు కారం వేస్తానండి. ఇక్కడ నేను అవిసె గింజల పొడి వేస్తున్నానండి. మన డైట్లో అవిసె గింజల పొడి, అలానే నువ్వుల పొడి తినవచ్చు అనమాట. 2 స్పూన్లు అయితే వేసుకుంటున్నానండి. నేను పొడి చేసుకొని పెట్టుకున్నాను అనమాట. ఇవి బాగా కలిసేటట్లుగా కలపాలి. 2 ఎగ్స్తో నాకు పొంగనాలు వచ్చేస్తాయండి. కానీ మనకిష్టం, మీరు ఎక్కువ తినాలి అనుకుంటే 3 అయినా వేసుకోవచ్చు, ఓపుకుంటే కూర అయినా చేసుకోవచ్చు అండి. వెజ్ కూర నాకు అంత టైం ఉండదండి, అందుకే నేను ఈవినింగ్ సింపుల్గా చేసేసుకుంటున్నాను. సో ఈ ఎగ్స్ని బాగా బీట్ చేసుకోవాలన్నమాట. ఉల్లిపాయ, క్యారెట్, పచ్చిమిరకాయ ఇవన్నీ కూడా వేసుకోవచ్చు మనం, మన ఇష్టం అండి. క్యారెట్ మాత్రం ఒకటే తినాలి రోజుకి. బాగా బీట్ చేసుకున్న తర్వాత మనకి గుంత పొంగనాలు ప్యాన్ ఉండేది కదండి. సో ఆ ప్యాన్ని ఫస్ట్ కొంచెం ప్రీ హీట్ చేసుకున్న తర్వాత బటర్ వేసుకొని అంతా కూడా ఆ గుంటల్లో స్ప్రెడ్ చేసుకుంటున్నానండి. సో ఫుడ్ మనకి ప్రోటీన్ ఉండాలి కాబట్టి డైట్లో ఉదయం కొంచెం నేను ఎక్కువగా టైం ఉండేది కాబట్టి వెజ్ నాన్ వెజ్ అనుకుంటానండి. ఈవినింగ్ అంత టైం ఉండదన్నమాట. నిన్నైతే అసలు మరి 9 అయిపోయింది నాకు నైటు. ఎందుకంటే నేను క్లాసెస్కి వెళ్తున్నానండి. క్లాసెస్ నుంచి వచ్చిన తర్వాత చేసుకొని తినాలంటే కొంచెం కష్టంగానే ఉంటుంది, కానీ తప్పదన్నమాట. సో అవి కొంచెం వేడెక్కిన తర్వాత మరీ పూర్తిగా కాకుండా సగం సగం అయితే ఇవి పొంగుతాయి కదండి, సగం సగం వేసుకోవాలన్నమాట. అన్ని గుంతల్లో వేసుకొని సేమ్ అండి ఒక 5 మినిట్స్ మనం అటువైపు ఇటువైపు కాల్చుకుంటే పొంగనాలు అయితే రెడీ అయిపోతాయి. మనము బాయిల్డ్ ఎగ్స్ అయినా తినొచ్చు, అలానే మనకి వీలుంటే ఇంకొక వెజిటేబుల్ కర్రీ కూడా చేసుకోవచ్చండి. సో నాకు చెప్పాను కదండి, ఇంకా నేను చూశారు కదండి, చక్కగా 2 వైపులా కూడా మనం ఎర్రగా కాల్చుకోవాలండి. లేదంటే దీంట్లో అవిసె గింజల పొడి ఉండేది కదా, పచ్చి పచ్చిగా ఉంటే అసలు అవిసె గింజల పొడి మనం తినలేమండి. నార్మల్గానే అవిసె గింజలను అసలు తినలేము, కానీ దీంట్లో టేస్ట్ మాత్రం అది చాలా బాగోదండి. చప్పగా అసలు టేస్ట్ లెస్ అనమాట. కానీ దాని హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉంటాయండి. అందువలన కళ్ళు మూసుకొని తినేస్తానమాట నేను. సో హెల్త్ ఇప్పుడు ఇంపార్టెంట్ కాబట్టి. సో మొత్తానికి గుంత పొంగనాలు కూడా రెడీ అయిపోతాయండి.
నేను ఆల్రెడీ తీసి ఇంకొంచెం ఉంటే దాన్ని ఎగ్స్ని మళ్ళీ వేసుకుంటాను అనమాట. చూశారు కదండి, గుంత పొంగనాలు రెడీ అయిపోయింది. ఇంకొక మూడింటికి వస్తాయండి. ఇలా మిడిల్లో వేసేసుకొని ఇవి కూడా మంచిగా అటువైపు ఇటువైపు కాల్చుకొని తీసేసుకుంటే మనకి ఫుడ్ అయితే ఈవినింగ్ ఫుడ్ రెడీ అండి. మనకి విఆర్కే గారి డైట్లో హాఫ్ కొబ్బరి చెప్పు తినాలన్నమాట. నేను కొబ్బరి లేదండి నా దగ్గర ఈరోజు ఉదయం, అందువల్ల నేను కొబ్బరి తినలేదు. సో ఈవినింగ్ నాకైతే కొబ్బరి ఉందన్నమాట. కొబ్బరి తెచ్చుకున్నాను ఈరోజు సూపర్ మార్కెట్కి వెళ్ళి. సో ఆ కొబ్బరితో ఇది తినేస్తాండి. మామూలుగా అయితే 2 ఎగ్స్, క్యారెట్, కీర తినవచ్చండి. మళ్ళీ ఎన్నైనా అన్లిమిటెడ్ అనమాట కీర. ఉదయం సాయంత్రం కూడా తినవచ్చు. కానీ నాకు ఇప్పుడు ఫుడ్ సరిపోయిద్దండి. సో పొంగనాలు రెడీ అయిపోయినాయి. హాఫ్ చెప్ప వరకు ఎండు కొబ్బరి లేదా పచ్చి కొబ్బరి, ముదిరి కొబ్బరి. మన డైట్లో నట్స్ ఉంటాయండి, వాల్నట్స్, బాదం కూడా తీసుకున్నాను. కొంచెమే టమోటా ఉంది, అది ఎందుకులే వేస్ట్ అని వేసుకున్నాను. సో ఇదేనండి నా ఉదయం సాయంత్రం మీల్ అనమాట. మనం